హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాగర్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. అయితే మన వీడియో కనుక చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం ప్రీవియస్ టాపిక్లో బర్డ్స్ అడాప్టేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో వాట్ ఆర్ ద మోడిఫికేషన్ ఆఫ్ బర్డ్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అంటే పక్షుల యొక్క అనుకూలాల గురించి మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ బైపీసీ నుంచి బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో అదేంటంటే బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ లో పారాసిటిక్ అడాప్టేషన్ అన్నమాట. సో పారాసిటిక్ అడాప్టేషన్ అంటే ఇక్కడ పారాసిటిక్ అడాప్టేషన్స్ అంటే ఏంటి? పారాసిటిక్ అడాప్టేషన్ అంటే పరాన్నజీవి యొక్క అనుకూలనాలు. సో పరాన్నజీవి అసలు నివసించాలంటే అతిథిలో ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి, ఎటువంటి అనుకూలనాలు ఉంటాయి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? పారాసైట్స్ హ్యావ్ స్పెషల్ అడాప్టేషన్స్ టు ద రిక్వైర్మెంట్స్ అండ్ లీడ్ సక్సెస్ఫుల్ లైఫ్ ఇన్ ద హౌసెస్. సో అతిథిలో నివసించాలంటే పరాన్నజీవికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అనుకూలనాలు ఏంటో మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో అదేంటంటే ఫస్ట్ చూద్దాం. సమ్ పారాసైట్స్ హ్యావ్ డెవలప్డ్ స్ట్రక్చర్స్ లైక్ హుక్స్ అన్నమాట, సక్కస్, రోస్టెల్లం. అంటే సమ్ పారాసైట్స్ యాంటీరియర్ రీజన్ లో ప్రత్యేకంగా హుక్స్, సక్కర్స్, అదేవిధంగా రోస్టెల్లం అనేవి మూడు వివిధ పారాసైట్స్ లో ఉండడం జరుగుతుంది. సో వాటిని ఇక్కడ ఒకేసారి కంటెంట్ లో చెప్పడం జరిగింది. సమ్ పారాసైట్స్ హావ్ డెవలప్డ్ స్ట్రక్చర్స్, హుక్స్ కానీ లేదా సక్కర్స్ కానీ లేదా రోస్టెల్లం కానీ కలిగి ఉంటాయంట. సో దేనికంటే ఫర్ ద యూజ్ యాంకరింగ్, ఇవి యాంకరింగ్ కి ఉపయోగపడతాయి. అంటే గుచ్చి పట్టుకోవడానికి, అతిథి యొక్క టిష్యూస్ ని పట్టుకొని ఉండడానికి ఈ హుక్స్, సక్కర్స్, రోస్టెల్లం యూజ్ చేయడం జరుగుతుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టీనియా సోలియం. సో టీనియా సోలియం మనం కామన్ గా ఏమని పిలుస్తామంటే ఫోర్క్ టేప్ వామ్ అని పిలుస్తాం. అదేవిధంగా సెకండ్ పాయింట్, సమ్ ఇంటెస్టైనల్ పారాసైట్స్ హావ్ డెవలప్డ్ ప్రొటెక్టివ్ క్యూటికిల్. సమ్ పారాసైట్స్ అంటే కొన్ని పరాన్నజీవులు ఏం చేస్తాయంటే ప్రొటెక్టివ్ క్యూటికల్ ని ఫామ్ చేసుకుంటాయి. అంటే కైటిన్ తో నిర్మితమైనటువంటి క్యూటికల్ ని ఫామ్ చేసుకుంటాయి. సో ఆ క్యూటికల్ ఎలా ఉంటుందంటే ద యాక్షన్ ఆఫ్ ద డైజెస్టివ్ ఎంజైమ్స్ ఫర్ ద హోస్ట్. అంటే అతిథి నుంచి వచ్చేటువంటి ఎంజైమ్స్ ఉంటాయి కదా, ఆ ఎంజైమ్స్ కి ఇవి బ్రేక్ డౌన్ కాకుండా దే ఆర్ ప్రొటెక్టివ్ క్యూటికల్ ని ఫామ్ చేసుకుంటాయి అనమాట. సో ద బాడీ హ్యావ్ డెవలప్డ్ ప్రొటెక్టివ్ క్యూటికల్. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆస్కారిస్ లింబ్రికాయిడస్. ఆస్కారిస్ లింబ్రికాయిడస్ దీన్ని మనము నిమటోడా వర్గానికి చెందినటువంటి జీవి. సో దీన్ని మనం ఏలిక పాములు అని చెప్పేసి అంటాం, లేదా గుండ్రటి పురుగులు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్, సమ్ ఇంటెస్టైనల్ పారాసైట్స్ ప్రొడ్యూస్ యాంటీ ఎంజైమ్స్. సమ్ ఇంటెస్టైనల్ పారాసైట్స్ అంటే ఆంత్ర పరాన్నజీవులు, అంటే ఇంటెస్టైన్ లో నివసించేటువంటి పరాన్నజీవులు ఏం చేస్తాయంటే కొన్ని యాంటీ ఎంజైమ్స్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే యాంటీ ఎంజైమ్స్ ఎలా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందంటే టు ద ఎఫెక్ట్స్ ఆఫ్ హోస్టెస్ డైజెస్టివ్ ఎంజైమ్స్. అంటే హోస్ట్ బాడీలోనే కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి కాబట్టి ఇంటెస్టైన్ నుంచి ఎంజైమ్స్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ ఎంజైమ్స్ కి ఎగెనిస్ట్ గా తటస్థీకరించడానికి ఈ యాంటీ ఎంజైమ్స్ అనేవి టీనియా సోలియం నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ పారాసైట్ పేరు ఏంటంటే టీనియా సోలియం అనమాట. సో టీనియా సోలియం ఏం చేస్తుందంటే ఎంజైమ్స్ కి యాంటీ ఎగెనిస్ట్ గా యాంటీ ఎంజైమ్స్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, సమ్ పారాసైట్స్ లివ్ యాజ్ obligatory anaerobes as the availability of oxygen is very rare for them. అంటే ఇక్కడ అతిథిలోని ఆక్సిజన్ కనుక అవైలబుల్ గా లేకపోతే, ఒకవేళ ఇఫ్ ఆక్సిజన్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద హోస్టెస్ దే లివ్స్ ఇన్ ఎన్ఏరోబికల్లీ. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆబ్లిగేటరీ ఎన్ఏరోబ్స్ అనమాట. అంటే అవాయు శ్వాసక్రియ జరుపుకొని ఇవి నివసిస్తూ ఉంటాయి అనమాట అతిథేయులు. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంటమీబా, టీనియా సోలియం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎంటమీబా, టీనియా సోలియం అనేవి దే ఆర్ obligatory anaerobic respiration గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, సమ్ పారాసైట్స్ ఇంటెస్టైనల్ లీవ్స్ యాజ్ facultative anaerobes. facultative anaerobes అంటే ఇక్కడ if oxygen is not available, so they live anaerobically, and if oxygen is available అంటే facultative anaerobes అంటే ఆక్సిజన్ అవైలబుల్ గా ఉంటే అవి takes a aerobical respiration. If oxygen is not available, it respiration takes place
ఎన్ఏరోబ్స్. కాబట్టి ఏరోబిక్ రెస్పిరేషన్, ఎన్ఏరోబిక్ రెస్పిరేషన్ రెండు చేస్తాయి కాబట్టి వీటిని మనం ఫ్యాకల్టేటివ్ ఎన్ఏరోబ్స్ కూడా పిలుస్తాము. సో బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఆస్కారిస్ లుంబ్రికాయిడస్ గుర్తుపెట్టుకోవాలి. సో ఆస్కారిస్ అనేది లుంబ్రికాయిడస్ ఫ్యాకల్టేటివ్ రీఅబ్జార్ప్షన్ గుర్తుపెట్టుకోవాలి, ఫ్యాకల్టేటివ్ ఎన్ఏరోబ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఆబ్లిగేటివ్ ఎన్ఏరోబ్స్ ఎంటమీబా, టీనియా సోలియం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిప్రొడక్టివ్ పొటెన్షియల్. సో రిప్రొడక్టివ్ అంటే మీకు తెలుసు ప్రత్యుత్పత్తి యొక్క సామర్థ్యం అనేది వీటిలో ఎక్కువగా ఉంటుందంట ఈ జీవులలో. ఏంటి ఆ జీవులు అంటే ఆస్కారిస్. సో మీకు ఆస్కారిస్ తెలుసు, ఆస్కారిస్ లేస్ నియర్లీ 2 lakhs eggs per day. ఇవి రోజుకొచ్చి 2 లక్షల గుడ్లను పెడుతుంది అనమాట. సో 2 lakhs eggs per day. అదేవిధంగా టీనియా సోలియం ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే టీనియా సోలియం అనేటువంటి పారాసైట్ లో ద బాడీ ఈస్ డివైడ్ ఇంటూ 7 to 900 ప్రొగ్లాటిడ్స్. అంటే 7 to 900 ప్రొగ్లాటిడ్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈచ్ ప్రొగ్లాటిడ్స్ రిలీజ్ ఆర్ లేస్ ఆఫ్ 35,000 eggs అనమాట. కాబట్టి ప్రొగ్లాటిడ్స్ అనేవి ఇవి యూనిట్స్ ఆఫ్ ద రిప్రొడక్టివ్ సిస్టమ్ అన్నమాట. సో యూనిట్స్ ఆఫ్ ద రిప్రొడక్టివ్ సిస్టమ్. సో ప్రొగ్లాటిడ్స్ అనేవి 700 to 900 ప్రొగ్లాటిడ్స్ అనేవి ఫామ్ అవుతుంది ఇన్ ద టీనియా సోలియం. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో వీటి యొక్క సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట రిప్రొడక్టివ్ పొటెన్షియల్. అదేవిధంగా మెనీ డెవలప్మెంట్ స్టేజెస్. వీటిలో కొన్ని జీవులలో డెవలప్మెంట్ స్టేజెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే లైక్ మీడియా, రేడియా, సర్కేరియా, మెటాసర్కేరియా అనేటువంటి పాలీ ఎంబ్రియోని అనేటువంటి లివర్ ఫ్లూక్ లో కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే వాటి యొక్క దశలని మార్చుకుంటూ పోతుంది అనమాట. సో అంటే ఒకే దశలో ఉండకుండా ఈ జీవి అనేక రకాల దశలను జరుపుకుంటూ కలిగి ఉంటుంది. అందుకే దీన్ని పాలీ ఎంబ్రియోని లేదా మెనీ డెవలప్మెంట్ స్టేజెస్ ఇన్ ద హోస్ట్ బాడీ. అదేవిధంగా నెక్స్ట్ సిస్టిస్ అన్ఫేవరబుల్ కండిషన్స్. సో సిస్టిక్ డక్ట్స్ ని కలిగి ఉంటే ఈ పారాసైట్స్ లో ఇది అన్ఫేవరబుల్ కండిషన్ లో అయినా నివసించగలదు అని చెప్పేసి అన్నారు. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎంటమీబా. సో ఎంటమీబా ఈజ్ వన్ ఆఫ్ ద ఆబ్లిగేటరీ ఎన్ఏరోబ్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ పారాసిటిక్ అడాప్టేషన్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కాబట్టి తెలంగాణ విద్యార్థులు ఈ క్వశ్చన్ బాగా నోట్ చేసుకోవాలి. సో ఈజీగా ఈ పాయింట్స్ మీరు నోట్ చేసుకోండి. ఒక్కసారి ఈ స్క్రీన్ షాట్ చేసుకోండి ఈ కంటెంట్ మొత్తాన్ని మీకు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడం కోసం. ఓకేనా? కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.